మన హీరోలను ఎలా గుర్తుంచుకుంటాం? బహుశా విగ్రహాలతో లేదా వాళ్లమీద కావ్యాలు రాసి కదా? కాని ఒక్కప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక వీరుడి త్యాగాన్ని, వాళ్ల కథని ఒకే ఒక్క రాయితో శాశ్వతంగా నిలిపారు. అసలు ఒక సాధారణ రాయి దేవుడిగా ఎలా మారింది? ఈరోజు మనం ఈ వీరశిలల అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఒక సైనికుడు దేవుడుగా మారే ఆ ప్రయాణం వెనుకొన్న సమాజం, మతం, రాజకీయ శక్తులను అర్థం చేసుకోవడానికి ఇదే మనకు దారి చూపిస్తుంది. సరే, ముందుగా ఈ వీరశిలల మూలాల్లోకి వెళ్దాం. అసలు ఏంటివి? వాటి ప్రాముఖ్యత ఏంటి? ఈ మొదటి భాగంలో ఈ రాళ్ల వెనక ఉన్న అసలు కాన్సెప్టేంటో చూద్దాం. వీరశిల, దీన్నే తెలుగు, కన్నడలో వీరగల్లు అని, తమిళంలో వీరక్కల్ అని పిలుస్తారు. ఇవి కేవలం రాళ్లు కాదు, తమలో చరిత్రను దాచుకున్న శాసనాలన్మాట. యుద్ధంలో అసాధారణమైన ధైర్యం చూపించి ప్రాణాలు అర్పించిన వీరుల కోసం వీటిని ఏర్పాటు చేసేవారు. ఈ ఆచారం ఎంత పాతదో తెలుసా? దీని మూలాలు ఇనుపయుగం నాటివి. ఇక క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు, అంటే చాళుక్యులు, కాకతీయుల కాలంలో ఇది ఉచ్చస్థితికి చేరుకుంది. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇది చరిత్రకే పరిమితం కాలేదు. నేటికీ చాలా గ్రామాలలో ఇది ఒక సజీవ జానపద ఆరాధనగా కొనసాగుతూనే ఉంది. ఈ సంప్రదాయం ఎంత విస్తృతంగా ఉండేదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 2650కి పైగా. అది కేవలం ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే ఇన్ని వీరశిలల్ను గుర్తించారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆచారం ఎంత లోతుగా పాతుకుపోయిందో. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ రాళ్ళు కేవలం స్మారక చిహ్నాలుగా మిగిలిపోలేదు, అవి పవిత్రమైన వస్తువులుగా మారాయి. మరి పొలంలో ఉన్న ఒక రాయి ఆలయంలోకి ఎలా చేరింది? ఆ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. మొదట్లో ఒక వీరుడి జ్ఞాపకార్థం పొలాల్లోనో, గ్రామ సరిహద్దుల్లోనో ఒక రాయిని నాటేవారు. కాని కాలం గడిచే కొద్దీ ఈ ఒంటరి స్మారక చిహ్నాలు మన మతపరమైన జీవితంలో ఒక భాగమైపోయాయి. అదొక అద్భుతమైన పరిణామం. ఈ చిత్రాలు ఆ ప్రయాణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఒకవైపు పొలంలోని ఒంటరి స్మారకం, మరోవైపు శ్రీశైలం లాంటి మహాక్షేత్రంలోని గంభీరమైన ఆలయం. ఈ మార్పు కేవలం రాయి ఉన్న చోటు మారడం కాదు, దాని వెనుకున్న భావన మొత్తం మారిపోయింది. అసలు కీలకమైన మలుపు ఇక్కడే ఉంది. స్థానికంగా ఉన్న వీరులను పూజించే ఈ సంప్రదాయం శైవం, వైష్ణవం లాంటి పెద్ద మతపరమైన పద్ధతులతో కలిసిపోయింది. ఈ కలయిక ద్వారా ఆ స్థానిక వీరులకు ప్రధాన స్రవంతి దేవతలతో సమానమైన హోదా వచ్చింది. మన ఇప్పటిదాకా వీటిని స్మారక చిహ్నాలుగా, మతపరమైన వస్తువులుగా చూశాం. కాని ఇంకో కోణం కూడా ఉంది. ఈ వీరశిలలు అధికారం, రాజకీయాలకు చాలా శక్తివంతమైన సాధనాలుగా కూడా పనిచేశాయి. అదెలాగూ ఇప్పుడు చూద్దాం. ఆ కాలంలోని పాలకులు ఈ వీరశిలలను చాలా తెలివిగా వాడుకున్నారు. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, సైనిక త్యాగం ఒక గొప్ప ధర్మమని ప్రచారం చేయడానికి, ఇంకా యోధుల గుర్తింపులను బలోపేతం చేయడానికి వీటిని ఒక సాధనంగా మార్చుకున్నారు. చెప్పాలంటే ఇవి ఆ కాలపు ప్రచార సాధనాలన్మాట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఒక వీరుడి స్మారకాన్ని గుడిలో పెట్టడం ద్వారా రాజులు ఒక స్పష్టమైన సందేశం పంపారు. మా సైనిక పరాక్రమానికి దేవుడి ఆశీస్సులున్నాయి అని. ఇలా యోధుడి శౌర్యం, మతపరమైన పవిత్రత, రాజనీతిక అధికారం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడిపోయాయి. ఇప్పటివరకు మనం చర్చించిన అంశాలన్నీ ఒకే చోట అత్యంత శక్తివంతమైన రూపంలో మనకు కనిపిస్తాయి. ఆ ప్రదేశమే శ్రీశైలం. ఇప్పుడు మనం ఈ ముఖ్యమైన కేస్ స్టడీని పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండల నడుమ ఉన్న శ్రీశైలం, ఇది కేవలం ఒక ఆలయం కాదు, భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. దీని ప్రత్యేకతేంటంటే ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటే, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటే. శివుడు, పార్వతి ఇద్దరినీ ఒకే చోట అత్యున్నత రూపంలో పూజించే అరుదైన క్షేత్రమిది. ఈ ద్వంద్వ పవిత్రతే ఇక్కడ జరిగిన సంఘటనలకు మరింత లోతైన అర్థాన్నిస్తుంది. పరిశోధకులు చెప్పినట్లుగా ఇక్కడి ప్రతిరాయి, ప్రతిశిల్పం ఒక లోతైన కథను చెబుతుంది. ఈ ఆలయం కేవలం పూజలకే కాదు, చరిత్రకు, తత్వానికి, అద్భుతమైన వాస్తుశిల్పానికి కూడా నిలువుటద్దం. ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకమైన మండపముంది. దాని పేరు వీరశిరోమండపం. పేర్లోనే దాని అర్థం దాగి ఉంది.
వీరుని శిరస్సు యొక్క మండపం. ఆ పేరే దాని భయంకరమైన ఉద్దేశ్యాన్ని మనకు సూచిస్తుంది. ఇప్పుడు ఈ శిల్పాన్ని చూడండి. ఇది శ్రీశైలం ఆలయ గోపురం మీద చెక్కబడింది. ఒక్క క్షణం దీన్ని నిశ్చితంగా గమనించండి. ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న అన్ని భావనలకు పరాకాష్ట. ఇక్కడ ఈ శిల్పంలో కనిపిస్తున్నది ఒక సామూహిక ఆత్మార్పణ. భక్తులు తమ తలలను దేవుడికి అర్పించడానికి వరుసలో నిలబడి ఉన్నారు. ఇది భక్తికి అత్యంత తీవ్రమైన రూపం. ఇక్కడ ప్రాణత్యాగమే గొప్ప ఆరాధన. వీరత్వం, త్యాగం, యోధుల ఆరాధన అన్నీ ఇక్కడ మతపరమైన భక్తితో కలిసిపోయాయి. మరే ఇంతటి ప్రాచీన సంప్రదాయం చరిత్రలో కలిసిపోయిందా? అస్సలు కాదు. దాని వారసత్వం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ చివరి భాగంలో ఆ వారసత్వాన్ని చూద్దాం. ఇలా గౌరవించబడిన ఈ యోధులు వాళ్ళు జానపద దేవతలుగా, గ్రామదేవతలుగా, ఇంకా క్షేత్రపాలకులుగా అంటే ఆలయ సంరక్షకులుగా రూపాంతరం చెందారు. వాళ్ళు ఇప్పటికీ మన మతపరమైన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగానే ఉన్నారు. కాబట్టి ఇది అంతరించిపోయిన సంప్రదాయం కాదు. ఇది ప్రాచీనకాలపు త్యాగానికి, నేటి మన ఆధునిక విశ్వాసానికి మధ్య ఒక సజీవ వారధిలాంటిది. ఇది ఇప్పటికీ దక్షిణ భారతదేశంలోని అనేక సమాజాల మతపరమైన, సామూహిక గుర్తింపులను తీర్చిదిద్దుతూనే ఉంది. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆ వీరశిలలు ఆ కాలపు సమాజం, విలువలు, అధికారం, నమ్మకాల గురించి కథలు చెప్పాయి. మరి ఈరోజు మనం నిర్మిస్తున్న స్మారక చిహ్నాలు మన సమాజం గురించి, భవిష్యత్తుకు ఏ కథలు చెబుతాయి? ఆలోచించాల్సిన విషయమే కదా.